South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. లైక్ పర్ణిక ఎందుకు పెట్టారు నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు? ఎందుకంటే చిన్నప్పుడు నేను లైక్ నాస్తే చూసేదాన్ని. ఓకే, లైక్ నాస్తే అంటే నాకు ఇష్టం. సో అప్పుడు అమ్మ లైక్ చాట్ పర్ణిక అని పెట్టింది. ఈ మధ్య శుభం సినిమా చూసావు నువ్వు? లేదు, చూలే. ఒక డైలాగ్ చేసావు కదా, సమస్యను చూశాను. సమస్యను చూసానన్నావు కదా, ఎవరి సమస్య? సమంత సమస్య. అంటే నిన్ను అడుగుతారు కదా, నువ్వు చదువుకోవడం మానేసి ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నావా అని అడుగుతారు. అవునా? అమ్మ చెప్పింది కొన్ని. చెప్పిందా నీకు అలా? మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేను అన్నీ చేస్తాను, అదేం బ్యాడ్ థింగ్ కాదు. చదువుకుంటాను, ఆడుకుంటాను, డ్రాయింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను. వావ్, అదేం బ్యాడ్ కాదు కదా. అదేం బ్యాడ్ కాదు కదా. సమస్యని సమస్య అని ఎందుకంటారు? సమస్య కాబట్టి. ఇది నవ్వుతూ చెప్పాలి ఇప్పుడు. సమస్య, సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్యగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. రోజు పెద్దవాళ్ళతో మాట్లాడి ఒక రకంగా విసుగొచ్చిందని చెప్తాను నేనైతే. అంటే చిన్నపిల్లల్ని చూడగానే నాలో ఉన్న ఒక చిన్నపిల్ల బయటకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ నేను అభిమానించే వాళ్ళని వాళ్ళు అభిమానిస్తుంటే ఇంకొంచెం ఎనర్జీ పెరుగుతుంది అనమాట. ఈరోజు నాతో పాటు ఒక చిన్న అల్లరి చిచ్చరు పిడుగుంది. తనే మన లైక్ పర్ణిక. లైక్ అని తనే పెట్టేసుకుంది కాబట్టి నేను చాలా లైక్ చేస్తున్నాను పర్ణికని. లేట్ చేయకుండా మన పర్ణికతో అయితే బోల్డ్ అని ముచ్చట్లు చెప్పేద్దాం. హలో పర్ణిక. హాయ్ అక్క. హాయ్, నా పేరేంటి చెప్పు? వైష్ణవి. ఇది తూచు. నేను ఒప్పుకోను, వెనుక నుంచి అందిస్తున్నారు నీకు. నీ పేరు నాకు తెలుసు కదా, పర్ణిక అని తెలుసు, లైక్ పర్ణిక అని కూడా తెలుసు. మరి నా పేరు నీకు ఎందుకు తెలీదు? ఎప్పుడు వినలేదు. ఎప్పుడు వినలేదు? మరి నేను ఎందుకు విన్నాను నీ పేరు? ఏమో, ఫోన్లో అది వచ్చింది కాబట్టి. నీ ఫోన్లో, నా ఫోన్లో అలా వచ్చింది కాబట్టి. మరి నీ ఫోన్లో నేను రాలేదా? నేను చూడలేదు. ఇది అన్యాయం. నేను నీతో కట్టిఫ్. నేను ఓన్లీ అన్నను ఒక్కటే చూసాను. ఓన్లీ ఎవరిని? అన్నను ఒక్కటే చూసాను. ఏ అన్న? అక్కడున్నానా ఛానల్ చూసాను, అన్నతో అన్నను చూసాను. అవునా? నన్ను చూడలేదా? ఇప్పటి నుంచి కనిపిస్తాను నేను నీకు. ఓకే, సరేనా? ఈసారి నుంచి ఖచ్చితంగా చూడాలి. మరి కనిపిస్తే ఫోన్ చేసి చెప్తావా? చెప్తా. ఓకే. లైక్ పర్ణిక అని ఎందుకు పెట్టారు నీకు ఛానల్ పేరు? అదే నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు? ఎందుకంటే చిన్నప్పుడు నేను లైక్ నాస్తే చూసేదాన్ని. లైక్ నాస్త్య. ఓకే. లైక్ నాస్తే అంటే నాకు ఇష్టం. సో అప్పుడు అమ్మ లైక్ చాట్ పర్ణిక అని పెట్టింది. అందుకు పెట్టిందా? నువ్వు వాళ్ళ క్యూట్గా నవ్వుతున్నావు తెలుసా పర్ణిక. థ్యాంక్ యూ అక్క. యూ వెల్కమ్. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఈ మధ్య శుభం సినిమా చూసావు నువ్వు? లేదు, చూలే. ఒక డైలాగ్ చేసావు కదా, సమస్యను చూశాను. అంటే అది ఏ సమస్య? ఎవరి సమస్య? సమస్యను చూసానన్నావు కదా, ఎవరి సమస్య? సమంత సమస్య. సమంత సమస్య. ఓకే, చెప్తావా నాకు మరి ఆ డైలాగ్ ఒకసారి? చెప్తా. చెప్పు. స్టార్టింగ్ సమస్య అని ఎందుకంటారు? సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. సమ్ అంటే సమాంతరంగా, అజ్ అంటే అందరూ, సియా అంటే ఎగిరిపోతారు. ఇప్పు అంటే ఈ పరిస్థితిలో, ఉడు అంటే యు డూ ఇట్. ఇప్పుడు అంటే ఈ పరిస్థితిలో, ఉడు అంటే యూ డూ ఇట్ అనా? యు ఆర్ డూయింగ్ ఇట్ రియల్లీ వెల్. సమంతాని మించిపోయి నెక్స్ట్ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. యాక్టింగ్ అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం, ఇంట్రెస్ట్ ఉందా నిజంగా? నీకు ఇష్టమా, లేకపోతే మీ పేరెంట్స్ అట్లా ఫోర్స్ చేస్తారా నిన్ను? అమ్మకి ఇష్టం, నాకు ఇష్టం. అమ్మకి ఇష్టం, నాకు ఇష్టమా? అమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నావా? లేదు, నాకు ఇంట్రెస్టే. నీకు కూడా ఇంట్రెస్టేనా? మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తాను. సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తావు. ప్రతిదీ ఒక ఎక్స్ప్రెషన్తో చెప్తున్నావు నువ్వు, తెలుసా నీకు? అది తెలీదా? తెలీదు. బట్ అంటే నిన్ను అడుగుతారు కదా, నువ్వు చదువుకోవడం మానేసి ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నావా అని
అడుగుతారు. అవునా? అమ్మ చెప్పింది కొన్ని. చెప్పిందా నీకు అలా? మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేను అన్నీ చేస్తాను, అదేం బ్యాడ్ థింగ్ కాదు. చదువుకుంటాను, ఆడుకుంటాను, డ్రాయింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను. వావ్, అదేం బ్యాడ్ కాదు కదా. అదేం బ్యాడ్ కాదు కదా, అదేం బ్యాడ్ కాదు కదా గైస్. మీకెందుకు, చదువుకుని అవన్నీ చేస్తుందంట పర్ణిక. చెప్పాను నేను కూడా. ఓకే, చెప్పు, నువ్వు కూడా చెప్పు, కెమెరా చూసి చెప్పు. నేను అన్నీ చేస్తున్నాను. నేనేం ఓన్లీ రీల్స్ చేయట్లేదు, చదువుకుంటాను, ఆడుకుంటాను, అన్నీ చేస్తాను. దాంతోపాటు రీల్స్ కూడా చేస్తాను. దాంట్లో ఏం తప్పు ఉంది? దాంట్లో ఏం తప్పు ఉంది? వావ్, వెరీ నైస్. ఓకే, నువ్వు టాపరా లేకపోతే యావరేజ్ స్టూడెంటా? టాపర్. నిజంగా? నిజంగా. ఏ ర్యాంక్ వస్తుంది క్లాస్లో? ఏ. ఈ గ్రేడ్. నాకు తెలిసి ఇవన్నీ పక్క నుంచి ఆన్సర్స్ ఇస్తున్నారు గైస్. ఇవన్నీ పక్క నుంచి ఆన్సర్స్ ఇస్తున్నారు వాళ్ళ మదర్ పక్కన కూర్చొని యాక్చువల్లీ. సో నువ్వు ఇప్పుడు సెకండ్ అయిపోయి థర్డ్ క్లాస్కి వెళ్తున్నావు కాబట్టి నేను ఒక చిన్న టేబుల్ అడిగితే చెప్పాలి. మరి చెప్తావా? పక్కా? ఓకే, 7 టేబుల్ చెప్పు. 7 టేబుల్ ఉంటుందా మీకు? లేదు, 5 లోపలే. 5 లోపలే అడగాల? 6 కూడా చెప్పవా? సరే ఓకే, 4 టేబుల్ చెప్పు మరి. 4 1 are 4, 4 2 are 8, 4 3 are 12, 4 4 are 16, 4 5 are 20, 4 6 are 24, 4 7s are 20 28, 4 8s 4 8s are 32, 4 9s are 36, 4 10s are 40. ఇక్కడ ఏం చూస్తున్నావు? నెంబర్స్ ఏంటది చూస్తున్నా. ఓ, నెంబర్స్ చూసుకుంటున్నావా? ఇప్పుడు అదే 4 టేబుల్ తెలుగులో చెప్పు. నాకు తెలుగు రా. నీకు తెలుగు రాదు? నెంబర్స్ రాదు నాకు రాదు. నేను ఒప్పుకోని. ఇది నువ్వు తెలుగు డైలాగ్స్ చెప్తావా? చెప్తా. మరి తెలుగు డైలాగ్స్ చెప్తున్నావు, తెలుగులో మాట్లాడుతున్నావు, తెలుగు టేబుల్ చెప్పాలి కదా. లేదు, నాకు రాదు తెలుగు. నాకు రాదు. నేను నేర్పిస్తాను, నేర్చుకుంటావా? 4 1 4 చెప్పు. 4 1 4, 4 2 8, 4 2 8. 8. 8 అంటే ఇదిగో పక్కన మీ అంకుల్, మీ ఆంటీ, మీ మమ్మీ అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు నీకు. పర్లేదులే, బట్ తెలుగు కూడా నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు తెలుగు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా, ఇంగ్లీష్లో హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా? తెలుగు. మరి అందుకే తెలుగు కూడా నేర్చుకోవాలి. మన తెలుగు హీరోయిన్స్ మాట్లాడతారు కదా తెలుగు, ఆ తెలుగు నేర్చుకుంటావా? క్యూట్ క్యూట్ తెలుగు. నాకు కొంచెం తెలుగు వచ్చు. అలా అలా వస్తుందా? నీకు పూర్తిగా తెలుగు వస్తుందా? పూర్తిగా తెలుగు. పూర్తిగా తెలుగు. తెలుగు అమ్మాయి కదా, అందుకని తెలుగు టేబుల్స్ కూడా నేర్చుకో ఈసారి. ఓకేనా? నేర్చుకుంటా. గుడ్ గర్ల్. కానీ నాకు పెద్ద నెంబర్స్ రావు. ఎందుకు రావు? 32 తెలుగులో నాకు రావు. ఓన్లీ 10 దాకా వచ్చు. ఓన్లీ 10 వరకు వచ్చు. తెలుగు నెంబర్స్ వచ్చా నీకు? తెలుగు ఓన్లీ 1 to 10 చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. యాక్చువల్లీ గుడ్. అంటే ఇప్పుడు మన పిల్లలకి అస్సలు నేర్పించట్లేదు, నీకు 10 వరకు నేర్పిస్తున్నారంటే అది చాలా గ్రేట్. ఎవరు నేర్పించారు నీకు అవి? మా నాన్నమ్మ. మీ నానమ్మ నేర్పించారా? నానమ్మ కథలు చెప్తుందా నీకు? చెప్తుంది. ఏం కథలు చెప్తుంది? అంటే ఊళ్ళో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, జాతర, అవి ఎలా చేస్తారో చెప్తుంది. అవి ఎలా చేస్తారో చెప్తుందా? ఓకే. తెలుగు సినిమాలు చూస్తావా నువ్వు? చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ హీరో? హీరోస్ 2 3 ఉన్నారు. 2 3 ఉన్నారు. 2 3 తెలుగులో చెప్పు. 1 2 3. 1 2 3. ఓకే సరే. ఎవరు ఆ 3 మెంబర్స్? దుల్కర్ సల్మాన్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్. ఏ దుల్కర్ సల్మాన్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్. రామ్ చరణ్ నీ ఫ్రెండా? కాదు. మరి రామ్ చరణ్ గారు ఎటుపోయింది? చేశాను, చెప్పాను. చెప్పావా? నాకు వినిపించలేదా? బట్ నీకు గారు అని అనాలని ఎవరు చెప్పారు? అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, రెస్పెక్ట్. సో క్యూట్ పర్ణిక, వెరీ గుడ్. ఓకే, వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇష్టం నీకు? వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారు, న్యాచురల్గా చేస్తారు. అంటే మిగతా న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్గా చెయ్యట్లేదా? చేస్తారు. చేస్తారు. ఏ సినిమా చూసావు ఈ మధ్య రీసెంట్గా నువ్వు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ చూసావా? బాగా అనిపించిందా? నచ్చిందా? వెరీ గుడ్. గేమ్ చేంజర్ తర్వాత ఇంక సినిమాలే చూడలేదా నువ్వు? చూసాను. సంక్రాంతి వచ్చింది చూసాను. సంక్రాంతికి వస్తున్నాం చూసావు. సంక్రాంతి వచ్చిందా? వస్తున్నావా? సంక్రాంతికి వస్తున్నాం చూసావు. ఎవరు దాంట్లో హీరో? హీరో
నాకు తెలియదు ఇది చెప్పకండి మీరు. తెలీదు. మరి చూసాను అన్నావు కదా, దాంట్లో ఎవరు తెలుసు చెప్పు నీకు? బుల్రాజ్. నైస్, వెరీ గుడ్. మనకు సంబంధించిన వాళ్ళు మనకు తెలిస్తే సరిపోద్ది, పెద్ద పెద్ద వాళ్ళతో అవసరం లేదు మనకు. ఎందుకు నచ్చాడు బుల్రాజ్? ఒక డైలాగ్ చెప్పు బుల్రాజ్ది. ఏమో నాన్న ఏమో కొరికేస్తాను నేను కొరికేస్తాను. మళ్ళీ చెప్పు. కొరికేస్తాను నేను కొరికేస్తాను. బుల్లిరాజ్ ఎలా చెప్తాడు అలా చెప్పాలి. కొరికేతాను నేను కొరికేతాను. నైస్, క్యూట్. ఓకే, హీరోయిన్స్లో ఎవరు ఇష్టం? హీరోయిన్ ఇవి కూడా 2-3. ఇవి కూడా 2-3 ఉన్నాయా? ఓకే చెప్పు. మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్లవి గారు, సమంత గారు. అబ్బా, మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్లవి గారు, సమంత గారు. ఎందుకు ఇష్టం వాళ్ళు? కాదు, మధ్యలో ఇట్లా కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు నువ్వు? అదొక హ్యాపీనెస్ థింగా? కాదా, మామూలుగానే అదొక ఎక్స్ప్రెషన్. అలా వేస్తాయి, నవ్వినప్పుడు అలా వేస్తాయా? ఓకే రైట్. ఎందుకు ఇష్టం చెప్పు మృణాల్ ఠాకూర్? మృణాల్ ఠాకూర్ అంటే బాగా యాక్టింగ్ చేస్తుంది. సరే, సాయి పల్లవి గారు ఎందుకు ఇష్టం? న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది, భలే డాన్స్ చేస్తుంది. మళ్ళీ డాన్స్ చేస్తుందా? ఓకే. సమంత గారు ఎందుకు ఇష్టం? చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. మరి మృణాల్ ఠాకూర్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుందని చెప్పావు మరి నువ్వు. న్యాచురల్గా. ఎప్పుడైనా మీట్ అయ్యావా వీళ్ళు ముగ్గురిని? మీట్ అవ్వలే. నీ రీల్స్ చూసి ఎవరు కామెంట్ చేయలే? చేశారు. ఎవరు చేశారు? ఎవరో తెలీదు. నీ ఫ్రెండ్స్ గురించి కాదు, హీరో హీరోయిన్స్ ఎవరైనా కామెంట్ చేశారా? చేయలేదా? లైక్ చేశారు. ఎవరు? కోర్టులో హీరో. కోర్టులో హీరో ప్రియదర్శి గారా? ఓ ఓకే, చైల్డ్ యాక్టర్ రోషనా? ఓకే, కోర్ట్ సినిమా చూసావు నువ్వు? మరి కోర్టులో హీరో అని తెలుసా నీకు? మమ్మీ చెప్పిందా? లేదు, అంటే కళ్ళెట్లో చెప్పారు. ఆ సాంగ్ డాన్స్ చేసావా నువ్వు? ఓకే. ఎవరు ఎక్కువ ఇష్టం నీకు బాగా ఇంట్లో? పిన్ని. మమ్మీ ఇష్టం లేదా? ఇష్టం. అయ్యా, మమ్మీ పక్కనే ఉంది. చూడు ఏం చేస్తున్నారు, కొడతారేమో. ఇది పిన్ని, ఇది అమ్మ. ఇది పిన్ని, ఇది అమ్మ. ఇప్పుడు ఈ చెయ్యి ఎక్కువ ఇష్టమా నీకు? ఇది చెయ్యి. కొట్టేశారు, మార్కులు కొట్టేశారండి. చెప్పాను మీ పిన్నికి, మీ మమ్మీ కొడతారులే ఇంటికి వెళ్ళాక. నేను కొడతారు. కొడతారా? లేదు, కొట్టరు. ఎప్పుడు కొట్టలేదా మమ్మీ? నేను నిజం చెప్పాను కదా. నిజం చెప్పావు కదా, అందుకే కొట్టరా? ఎక్కువ అల్లరి ఏం చేస్తావు నువ్వు? ఏ పని గురించి చేస్తావు? ఏం కావాలని చేస్తావు? షుగర్ కావాలని చేస్తావు. షుగర్ తింటావా నువ్వు? అవునా? ఎందుకు? స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు జనం ఉండి అంటే షుగర్ స్వీట్గా ఉంటుందని నీకు తెలీదా అని నన్ను అడగాల, అంతే కదా? షుగర్ స్వీట్గా ఉంటుందని నాకు కూడా తెలుసు పర్ణిక, కానీ తప్పు కదా. జానీ జానీ ఎస్ పాప చెప్పు. తెలీదా నీకు జానీ జానీ రైమ్? తెలుసు. చెప్పు మరి. రైమ్ వచ్చు కానీ మర్చిపోయాను. ఎప్పుడుదో చిన్నప్పుడుది కదా. నువ్వు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావు కదా. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావా? నాకంటే పెద్ద కదా నువ్వు? లేదు, చిన్న. నేను నీకంటే చిన్న కదా. లేదు లేదు లేదు. నువ్వు నాకంటే పెద్దనా? నేను నీకంటే పెద్దనా? అవునా? పోన్లే. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్? నో పాప. అంతే తెలుసు నాకు కూడా. టెల్లింగ్ లైస్? నో పాప. ఓపెన్ యువర్ మౌత్? వచ్చింది కదా. మర్చిపోయానని అనుకుంటున్నావు నువ్వు, అంతే. నీకు అన్నీ వచ్చి. తెలుగులో రైమ్స్ వచ్చా నీకు? మీ నాన్నమ్మ ఎప్పుడైనా రైమ్స్ చెప్పిందా నీకు తెలుగులో? తెలుగులో రైమ్స్ రాదా? ఒక్కటి చిలకమ్మ వచ్చు. అది తెలుగు కాదా? తెలుగు. మరి చెప్పు మరి. చిట్టి చిలకమ్మ. యాక్షన్స్ కావాలమ్మా, మీరు యాక్టర్ అన్నప్పుడు మాకు యాక్షన్స్తో కావాలి రీల్. ఇప్పుడు ఇది రీల్ అనుకో, అక్కడ రీల్ చేస్తా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, నాకు అంతా గుర్తుంది. గుట్లో పెట్టావా, గుట్టుకుమింగావా. బా, ఇంత ముద్దుగా చేస్తుంది. నిజంగానే యాక్టర్ అయిపోతావు పర్ణిక నువ్వు, తెలుసా నీకు? ఏమో తెలియదు. ఒకవేళ యాక్టర్ అయిపోయావు అనుకో, ఏ హీరో పక్కన చేయాలనుకుంటున్నావు? చిన్న కూతురు రోల్ వస్తుంది ఇప్పుడైతే. ఇందాక చెప్పాను కదా, ఆ హీరో హీరోయిన్స్లో వస్తే చేస్తా. వాళ్ళ కూతురుగా వస్తే చేస్తావా? ఓకే. పెద్ద అయిన తర్వాత? చిన్నపిల్లలతో చేస్తా.
ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి గైస్, చిన్నప్పుడు ఉంటే పెద్దయ్యాక ఏం చేస్తావు, పెద్దయ్యాక ఏమవుతావు అంటే పెద్ద అవుతా అంటారు. అట్లా పెద్ద అయినాక నువ్వు చిన్నపిల్లలతో చేస్తావా? ఓకే, నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు నాన్న, అమ్మ, నానమ్మ, తాతయ్య. తాతయ్య ఉన్నారా? వీళ్ళు నలుగురిలో ఎప్పుడైనా నేను కొట్టేది ఎవరు? పిన్ని. తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న. ఎవరు కొడతారు తిడతారు? ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? లేదు, ఎవరు కొట్టరు తిడతారు. ఎవరు కొట్టరా, ఎవరు తిడతారు? తిడతారు, అందరూ తిడతారు. అయ్యో, ఎందుకు తిడతారు? ఎప్పుడు నావే అడుగుతాను మా తమ్ముడు, మళ్ళీ ఇచ్చే అని తిడతాను. తమ్ముడు అడుగుతాడా నిన్ను? ఏం అడుగుతాడు? నేను తీసుకున్న మా తమ్ముడు అదే అడుగుతాడు. నువ్వేం తీసుకుంటే అదే అడుగుతాడా? అడగొద్దని చెప్పు కెమెరా చూసి. అడగద్దయాన్స్. అడగొద్దయాన్స్, నేను కూడా చెప్పా. ఎన్ని ఇయర్స్ మీ తమ్ముడికి? 3 years. 3 years. మరి నువ్వు అక్కవు కదా, అక్క అంటే ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి, కానీ నా ఫేవరెట్ కూడా ఇవ్వాలంటే నేను ఇవ్వను. నీ ఫేవరెట్ అడగొద్దు కదా. అయాన్స్కి కొత్తది కొనేయమని చెప్పు మమ్మీ వాళ్ళకి. మళ్ళీ అమ్మ నాది అయాన్స్కి ఇచ్చేసి అమ్మ మళ్ళీ కొనిస్తుంది అంటది. కానీ నేను చేసింది అవి మెమరీస్ కదా. ఓ పాపం కదా. ఇదిగో నేను కెమెరా చూసి చెప్తున్నా, మీ మమ్మీకి చెప్తున్నా, పాపం కదా అండి, అయాన్స్కి ఇవ్వడానికి మీరు పర్ణిక దగ్గర తీసేసుకోవద్దు. పర్ణికకి చాలా ఇష్టం అంట. ఎవరు సపోర్ట్ చేస్తారు, పిన్నినా మమ్మీనా? ఇద్దరునా? నీ వస్తువులు, నీ ఫేవరెట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవద్దని చెప్పాను. ఓకేనా? హ్యాపీయా? అయాన్స్ అంటే ఇష్టం లేదా నీకు? ఇష్టమేనా? మరి అయాన్స్ కోసం ఇవ్వచ్చు కదా, చిన్న బాబు కదా. కానీ వాడు పగలు కొడతాడు. ఒకవేళ పగలు కొట్టకపోతే అందరూ ఇచ్చేవాళ్ళు. పగలు కొట్టకపోతే అందరూ ఇచ్చేవాళ్ళ? నువ్వు చిన్నప్పుడు పగలు కొట్టలేదా ఏమి? పగలు కొట్టాను. మరి నువ్వు? కానీ నాకెవరు అక్క వాళ్ళు లేరు. స్కూల్లో ఎవరైనా నేను తిడతారా? నీ ఫేవరెట్ పిల్లలు ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అఖర్వా. అఖర్వా. జస్విత. ఎంతేనా? ఆర్య కూడానా? అమ్మయ్య, చెప్పేసావు 4 పేర్లు. వీళ్ళు 4 నీ బెస్ట్ ఫ్రెండ్సా? వాళ్ళ 4తోనే మాట్లాడతావా నువ్వు? వేరే వాళ్ళతో మాట్లాడతా. అదేంటి? వాళ్ళతో కూడా మాట్లాడతావు. నీ రీల్స్ చూసి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్సా? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటి చెప్పు అసలు? క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ ఫ్రెండ్ వేరు, మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్ వేరే. సరే, క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏంటి? దగ్గరగా ఉండేవాళ్ళ? లేదు, ఎప్పుడు వాళ్ళతోనే క్లోజ్ ఉంటాం. ఇప్పుడు నాకు తెలియదు మీనింగ్. ఇప్పుడు వాళ్ళతోనే క్లోజ్గా ఉంటాం, నాకు తెలియదు మీనింగ్. ఓకే, స్కూల్లో నీ రీల్స్ చూస్తారా మీ టీచర్స్? చూస్తారు. ఏమంటారు? చాలా బాగా చేసావు, చదువుకో పర్ణిక ముందు, ఇప్పుడు నీకు రీల్స్ అవసరమా అంటారా? అన్నారా? బాగా చేసావంటారా? ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలోంచి కోపంగా ఒక డైలాగ్ చెప్పాలి. నేను ఇప్పుడు ఒక రసం పేరు చెప్తే, రసం అంటే ఇప్పుడు సాంబార్ ఆ రసం కాదు, లైక్ ఒక ఎమోషన్ పేరు చెప్తే నువ్వు ఆ ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్పాలి. ఓకేనా? డైలాగ్ కూడా నేనే చెప్తాను నీకు. ఓకే, సమస్యను ఎందుకంటారు? సమస్య కాబట్టి, సింపుల్ అంతే. మిగతా డైలాగ్ అంతా వద్దు. సమస్య అని ఎందుకంటారు? సమస్య కాబట్టి. ఇది నవ్వుతూ చెప్పాలి. ఇప్పుడు సమస్యని ఎందుకు సమస్య అంటారో సమస్య కాబట్టి. ఇప్పుడు అది నవ్వుతూ చెప్పు. డైలాగ్ తెలియదు, దాంట్లో వేరేది అవన్నీ తెలియదు. దాంట్లో వేరేది ఏం అవసరం లేదు, అదే డైలాగ్. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. అంతే, అదే నవ్వుతూ చెప్పాలి పెద్దగా. నువ్వు స్మైల్ ఇస్తూ చెప్తున్నావు. సమస్యని ఎందుకంటే ఇలా చెప్పాలి. చెప్పు. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. ఇప్పుడు అదే డైలాగ్ ఏడుస్తున్నాడు చెప్పు. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. ఓకే, కోపంగా చెప్పాలి ఇప్పుడు. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని జాలీగా చెప్పాలి.
సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి అంటే తెలుసు. ఇప్పుడు సమంత అలా చెప్పాలి. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. వావ్, ఎలా ఈ వేరియేషన్స్ ఎలా వెంటనే సమంత అనగానే ఇట్లా చేతులు పెట్టేసి అనుష్కలోంచి అరుంధతి బయటకు వచ్చినట్టు వచ్చింది లోపల నుంచి ఇట్లా. బాబా నైస్ పర్ణిక, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. క్రికెట్ చూస్తావు నువ్వు? చూస్తా. ఎవరి ఇష్టం బాగా ఎక్కువ? విరాట్ కోహ్లీ. మా పిన్ని కోసుకుంటుంది విరాట్ కోహ్లీ. కోసుకుంటుందా? ఎప్పుడైనా కోసుకుందా అట్లా? లేదు. చాకిస్తే కోసుకుంటారా ఇప్పుడు? మరి ఎందుకు చెప్పా కోసుకుంటుందని? మరి నీకెందుకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం? బాగా ఆడతాడు. అసలు ఎప్పుడైనా చూసావు నువ్వు? చూసాను. అవునా? విరాట్ కోహ్లీ లాస్ట్ సెంచరీ ఎప్పుడు చేశాడు? నాకు తెలియదు. ఊరికే అడిగానులే. నీకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం కదా, నాకు కూడా ఇష్టం అని చెప్పడానికి అడిగాను నేను నిన్ను. ఓకేనా? నాకు కూడా చాలా ఇష్టం విరాట్ కోహ్లీ అంటే. సరే, నాకు చాక్లెట్ ఇవ్వ. నా దగ్గర లేదు, కొనుక్కొని తెస్తావా? వద్దులే, నేనే ఇస్తాను నీకు చాక్లెట్. కళ్ళు మూసుకో, చాక్లెట్ వస్తుంది ఇప్పుడు. నేను 10 లెక్క పెట్టే వరకు అలానే ఉండాలి. 1 2 3 4. కళ్ళు మూసుకొని ఒక డైలాగ్ చెప్పు ఈ గ్యాప్లో. నేనేం డైలాగ్ చెప్పను, నీకు వచ్చిన డైలాగ్ ఏదని చెప్పు. సమస్య. ఆ సమస్య వద్దు, ఇంకేమో. సీతమ్మ వాకిట్లో. చెప్పు. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓయిగే అని పిలుస్తారు. పేరు పెట్టి ఒకసారన్నా పిలుస్తారా? సీత అని పేరు పెట్టి పిలవమని 2 నిమిషాల్లో చేసుకుంటా. సరే పర్ణిక, పిలిచా నేను కూడా పర్ణిక అని. చాక్లెట్ లేదు పర్ణిక నా దగ్గర. యూ ఈట్ చాక్లెట్స్? ఇష్టం, కానీ నాకు నచ్చిన చాక్లెటే కావాలి. ఏమి ఇష్టం నీకు? మిల్కీ బార్ ఇష్టమా? సరే, కొనుక్కొచ్చేస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే రాదు. మనం వెళ్ళి కొనుక్కొని తీసుకురావాలి. ఓకే. నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు చెప్పేసి? రోజు నాకు సపోర్ట్ చేసి, నేను ఇంకా రీల్స్ చేస్తే సపోర్ట్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వావ్, యూ ప్రిపేర్డ్ వెరీ వెల్. ఎవరు చెప్పినారు నీకు అదంతా? ఎవరు చెప్పలేదు. నిజంగా? నిజం చెప్పాలి. నిజంగా ఎవరు చెప్పినారు నీకు అదంతా? ప్రాక్టీస్ చేయించినారు కదా? ఎవరు లేదు. బాబా ఆర్టిస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, మేకింగ్ దిస్ బ్రైట్ అండ్ దట్ సమస్య తీరిపోయింది మాకు ఇప్పుడు ఇక్కడ. గివ్ మీ పప్పీ, విల్ క్లోజ్ దిస్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.